నిషి ఇలా అంటూ ఉంటుంది మేఘన వాళ్ళతో. నాకు తెలిసి మా బూచి అన్నయ్యే కేదార్ లవర్గా వస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని అంటే మేఘన అంటుంది, మరి ఎలా అది నిరూపించడం అని అంటంతో, అయితే నేను ప్లాన్ చెప్తానుండండి అని అంటూ మేఘన వాళ్ళ బామ్మ ప్లాన్ చేస్తుంది. అప్పుడు బూచి వాళ్ళందరూ అక్కడ బూచిని పిలుస్తారు, అంటే కేదార్ లవర్ని పిలుస్తారు. బేబీ అని అంటూ ప్రేమగా పరిగెత్తుకుని వచ్చేసి ఇలా హక్ చేసుకుంటుంది కేదార్ని. జగదాత్రి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే నీకు స్వీట్స్ తీసుకొస్తాను ఉండండి అమ్మాయి అని అంటూ బామ్మ అంటుంది. ఇప్పుడు జగదాత్రి అంటుంది, ఇప్పుడు స్వీట్స్ ఎందుకు బామ్మగారు అని అంటే, నాకు మా పెద్ద అమ్మాయి కోడలు ఉంది కదా, ఆమె బర్త్డే, అందుకని పుట్టినరోజు కదా స్వీట్స్ తెప్పించాను అని అంటే, సరే అని చెప్పేసి స్వీట్స్ ఇస్తూ ఉంటే అప్పటికి జగదాత్రికి అనుమానంగా ఉంటుంది. కేదార్కి జగదాత్రికి అందరికీ ఇస్తుంది. అప్పుడు స్వీట్ అనుమానంగా తింటూ ఉంటుంది దాత్రి. ఆ తర్వాత బామ్మ ఇలా కేదార్ లవర్కి బూచికి ఇలా అంటుంది, ఒక్క నిమిషం నీకు నేను ఇస్తాను అని అంటూ ఒక స్వీట్ తీసి ఇస్తే తను తింటూ ఉంటాడు. అది తెలియక, అంటే అప్పుడు దానికి స్వీట్స్ తెచ్చేదానికంటే ముందు మేఘన బామ్మ ఇద్దరు కలిసి ఆ లడ్డూలో వేరే వామిటింగ్ వచ్చే విషయం కలుపుతారు. అలా బూచి తినగానే వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది. వెళ్ళి వామిటింగ్ చేసుకుంటే బామ్మ వచ్చి ఇలా అంటుంది, కంగ్రాచులేషన్స్ అమ్మాయి, నువ్వు నెల తప్పావు అని అంటే, అలా కేదార్ పక్కన కూర్చుని అని ఏడుస్తూ ఉంటుంది బూచి. అలా ఏడుస్తూ ఉంటే, అదేంటమ్మాయి నెల తప్పావు అంటే కంగారు పడతావేంటి, చాలా సంతోషపడాలి కదా నువ్వు అని అంటూ ఉంటే, ఇంకా అయినా తింగర్ మొహం దానివి కాకపోతే ఎందుకే బాధపడుతున్నావు అని అంటే, నేను తింగర్ మొహం దాన్నే ఎందుకు అవుతాను, నేను మగాన్ని, అలాంటప్పుడు నేను ఇలా నెల తప్పుతాను అని బూచి పైకి లేచి గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఒక్కసారిగా వాళ్ళు చూసి షాక్ అవుతారు. ఇంకా అప్పుడే బూచి అలా చూసి షాక్ అవడంతో ఇంకా జగదాత్రి వాళ్ళు కూడా నిజం చెప్పేశాడని ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటారు. అందరికీ బూచి అని నిజం తెలిసిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.